1000 అడుగులు 1200 అడుగులు వేసి ఫెయిల్ అయిన చోట మేము కేవలము 90 అడుగులు 90 అడుగులే కదా సార్ 90 అడుగుల్లో 3 ఇంచుల వాటర్ ఫుల్ సక్సెస్ ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. మేము పటాన్ చెరువు దగ్గర ఉన్న నందిగామలో ఒక వెంచర్కి సర్వేకి రావడం జరిగింది. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఈ 2 బోర్లు, అక్కడ ఆ బోర్ చూపించు, ఈ 2 బోర్లు మేమే రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 బోర్లు కూడా ఇది 90 అడుగులకు, అది 80కేనా సార్? 80. అది 80 అడుగులకే వాటర్ పడ్డాయి. మేము సర్వే చేసే రోజు నేను సార్ కలుసుకొని ఒక వీడియో తీసాము. ఆ వీడియోను కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాము. వాళ్ళకి ఆ రోజు మేము బోరు సర్వే చేయకముందు, ఈ కన్స్ట్రక్షన్ కాకముందు మేము మాట్లాడుకున్నాము, అక్కడ వాటర్ వచ్చాయి. సో ఒకసారి సార్ దగ్గర నుంచి తెలుసుకుందాము, మేము ఎలా సర్వే చేసాము, ఎలా రిపోర్ట్ ఇచ్చాము, సో ఎలా సక్సెస్ అయిందనేది. నమస్తే సార్. నమస్తే అండి సార్. మేము ఇక్కడ ఈ ఏరియా మొత్తం 750 అట్లా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పిలిచాము. సరే మీరు చెప్పారు, మీ సైంటిఫిక్ మెథడ్లో చెప్పారు. సో మనకి 100 లోపల పడతాయని చెప్పారు. సరే మేము ట్రై చేసాం. మనకు అనుకున్నట్టుగా 80-90లో పడ్డాయి. ఒకటి 3.5 ఇంచ్, ఒకటి 1.5 ఇంచ్ పడ్డది. మంచి బ్రహ్మాండంగా వాటర్ ఉంది, అసలు ఎక్కడ ఇది లేదు. ఎందుకంటే ఈ వెంచర్ మొత్తంలో 750 మినిమం ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఇస్తే మనకి 100 లోపల అన్నారు, 100 లోపలే పడ్డాయి మనకి. ఓకే, సో వీఆర్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. రైట్ సార్. సో ఈరోజే మళ్ళీ సార్ వాళ్ళు ఇంకొక రెఫరెన్స్ పాయింట్ అనేది చూడడం జరిగింది. సో బోర్లు అనేటివి సక్సెస్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. సో మేము కావాలని ఎవరికి బోర్ ఫెయిల్యూర్ అనేది చేయము. సో అక్కడ ఏరియాలో ఏదైనా డ్రై దానివల్ల ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో మేము సక్సెస్ ఇస్తూ ఉంటేనే మా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫెయిల్యూర్ అయినప్పుడు గ్రోత్ అనేది ఎప్పటికైనా తగ్గుతుంది. ఎవరికి కావాలని మేము బోర్ అనేది ఫెయిల్ చేయమండి. సో దయచేసి అర్థం చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ.